సబ్స్క్రైబర్ అడిగారు. అంటే ఒక చెక్ ఇష్యూలో 4,50,000ని ఆ 4ని 9 చేశారట. 9,50,000 ఇవ్వాలని చెప్పేసి రాశారట. అది ఇష్యూ అన్నారు. అది ఇది కొత్తగా వింటున్నాము రవి గారు. బట్ ఇట్లాంటివి జరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే చెక్ రాసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చెక్ రాయాలి. ఒకవేళ 4ని 9లా కన్వర్ట్ చేసినా 4 పక్కన 1 పెట్టినా ఓకే మీ చెక్లో సంఖ్య మొత్తం మారిపోతుంది. అందుకనే మీరు చెక్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే కింద వర్డ్స్లో ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా రాసి ఇవ్వాలి. మీరు బ్లాంక్ చెక్లు ఇవ్వకూడదు. కింద వర్డ్స్లో ఏదైతే రాసి ఉంటుందో పైన 4 లక్షలు అని కింద 4 lakhs అని రాస్తాం. మీరు పైన 4 లక్షలు అని రాసి కింద వర్డ్స్ వదిలేస్తే దాన్ని 9 రాసుకున్న కింద వాళ్ళ పెన్తో రాసిస్తారు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ తప్పు జరిగిపోయి ఉంటే మనం ఏం చేయాలి అనుకుంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనము ఏదైనా ఒక ఎవిడెన్స్ మనము చూపించాల్సి వస్తుంది. అంటే అసలు 4 లక్షలు మనము వాళ్ళు ఎందుకు అడిగారు, మనం 4 లక్షలు ఎందుకు ఇచ్చాము అన్నది మనకి ఒక ప్రూఫ్ లాంటిది ఏదో ఒక రకంగా ఉంటుంది. అంటే ఆన్లైన్ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు క్యాష్ ఇచ్చారు అని చెప్పుకుంటే అంతంత క్యాష్ మీరు ఎలా ఇస్తారని కోర్టు కూడా అడుగుతుంది క్లియర్గా. ఖచ్చితంగా ప్రామిసరీ నోటో లేకపోతే బ్యాంక్ ద్వారానో ఆ డబ్బు వచ్చి ఉంటుంది. అలాంటి టైంలో మీరు ఇది 9 కాదు ఇది 4 అని ప్రూవ్ చేసుకొని ఒక అడ్వకేట్ ద్వారా మీరు నేను ఇవ్వాల్సింది 4 లక్షలే వీళ్ళు దాన్ని 9 లక్షలుగా మార్చుకున్నారు అని చెప్పి ఖచ్చితంగా ఆ కేసుని మనం కన్వర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి.